హాయ్, వెల్కమ్ టు మనమూర్తి ఛానల్. ఈ వీడియోలో తెలంగాణలో ఉన్న వరంగల్ ఎన్ఐటిని ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. చూడండి. ఎన్ఐటి నాకు తెలిసిన వరకు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవి ఈ వీడియోలో నేను చూపించదలుచుకున్నాను. చూడండి. ఇలాగ వెళ్తూ ల్యాబ్కి వెళ్తున్నామండి. ఈ ఎన్ఐటి ల్యాబ్లో దీన్ని ఏమంటారు? చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అలాగే ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. చూడండి. నిజంగా ఎన్ఐటీలో సీటు తెచ్చుకొని చదువుకున్న వాళ్ళు లైఫ్ చాలా బాగుంటుంది. మీరు కూడా మీ పిల్లలకు చెప్పండి, ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ సీట్ సంపాదించుకొని బాగా చదువుకుంటే మంచి ప్రొజెక్టర్ అవుతారని చెప్పేసి మీ పిల్లలకి మీరు గైడ్లైన్స్ ఇస్తున్నారు. చూడండి, ల్యాబ్ ఇదేనండి. ఈ ల్యాబ్లో ఈ ఎక్విప్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి. ఇవి నాకైతే ఐడియా లేదు. మీరు వీడియోలో చూసి ఇదని తెలుసుకోవడమే, కానీ నాకైతే ఐడియా లేదు. చూడండి, ల్యాబ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడికి 2 times మన శ్రీ అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి ఉన్న టైంలో 2 సార్లు విజిట్ చేశారంట ఇక్కడికి. చాలా పెద్ద ల్యాబ్ ఇది. దీంట్లో పెట్టి ఇలా చూసామనుకో, అప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్నాయా? మధ్యలో ఏవో ఉన్నాయి, అలా కనిపిస్తుంది. అలా చూసుకోవడానికి వాడతారు. గ్లాస్ వేసి ఆయన వాళ్ళ ఇకపోతే ల్యాబ్ చూసేసాము. ల్యాబ్ నుంచి బయటికి వెళ్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ షటిల్ గట్రా ఆడుతున్నారు. ఇది చాలా పెద్ద బిల్డింగ్లు అండి ఎన్ఐటీలో. ఇక్కడ ఈ లోపల బిల్డింగ్ చూసారు ఎలా ఉన్నాయి, చాలా పెద్ద బిల్డింగ్లు. ఆ మధ్యలో షటిల్ ఆడుకుంటుంటారు స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ. అలాగే ఈ రకంగా ఇది కనిపిస్తున్నది బాయ్స్ హాస్టల్. ఎన్ఐటి బాయ్స్ హాస్టల్లో చాలా పెద్దదండి అది. డాడీ కొంచెం టేపు.
ఇక్కడ ఏదో ఫ్లైట్ ఉంది. నేను చూస్తే నిజం ఫ్లైట్ ఏమో అనుకున్నాను. కన్స్ట్రక్షన్తో చేశారు. ఇది బాగుంది, చాలా బాగుంది. చూసారా ఫ్లైట్? ఇకపోతే నేను చూసినవన్నీ మీకు వీడియోలో చూపించాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.